పల్లీలతో ఇలా ఒకసారి కారప్పొడిని ట్రై చేయండి. చాలా బావుంటుంది. రైస్‌లోకి గాని, బ్రేక్‌ఫాస్ట్‌లోకి గాని చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద బాండీ పెట్టి ఒక కప్పు దాకా పల్లీలను వేసుకొని దోరగా వేయించుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చనిపప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకొని ఒక నిమిషం వీటిని దోరగా వేయించుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను కూడా వేసుకొని వీటన్నిటిని చిటపటలాడేదాకా వేయించుకొని వీటిని కూడా పల్లీల ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకొని 10-15 దాకా ఎండుమిరపకాయలు అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే దోరగా వేయించుకున్న తర్వాత అందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని దోరగా వేయించుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్‌లోకి వీటన్నిటిని వేసేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అలాగే 15-20 దాకా వెల్లుల్లిని కూడా వేసుకొని చిటికెడు ఇంగువను వేసుకొని వీటన్నిటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీల కారప్పొడి రెడీ.